శాసనసభలో జరిగినటువంటి ఫుటేజీలని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇక్కడికి వచ్చి మా శాసనసభ్యులు తాగి వచ్చిందని చెప్పి ఆ విధంగా మాట్లాడిందని ఇప్పుడే నాకు తెలిసింది. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్కే మేము డిమాండ్ చేస్తున్నాం, దయచేసి గవర్నమెంట్ డాక్టర్లను పిలిపించి ఇమ్మీడియట్గా మా అందరి మీద ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీకు చేతనైతే అది చేయండి. అనవసరంగా పట్టగాల్సి మీద వేయాలనేటువంటి కార్యక్రమం చేయడం, బురద జల్లేటువంటి కార్యక్రమం చేయడం, మీకు చెప్పడానికి ఏమీ లేక అనవసరంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేసేటువంటి కార్యక్రమం, ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేయడం చాలా పెద్ద పొరపాటు. ప్రజాస్వామ్యం లోపల గడిచిన అనేక 94 నుంచి శాసనసభ చూస్తున్నాం. ఈ విధమైనటువంటి ప్రవర్తన ఎప్పుడు జరగలేదు. మేము అనేక సందర్భాలలో అక్కడ గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యునికి అవకాశం ఇచ్చారు స్పీకర్ గారు. వారేం చెప్తారు, గవర్నర్ గారు డైరెక్షన్ ఇచ్చినాక, రెండోది ఏసీపీకి ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ చర్చ పెట్టడానికి ఒక్కసారి ప్రొసీజర్స్ చదువుకోమని చెప్పండి. సిట్టింగ్ శాసనసభ్యుడు ఇక్కడ ఉన్న తర్వాత చర్చ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇక్కడ చర్చ పెట్టకుండా మేము అన్ని విధాలుగా శాసనసభకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏదైనా డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది కూడా ప్రధానమైనటువంటి అంశం, రాష్ట్ర ఇమేజ్కు సంబంధించినటువంటి అంశం.